హాయ్ ప్రైస్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో మార్కు సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయంలో 12 ఇయర్స్ నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీని మనం చూడొచ్చు. ఈరోజు ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో డబ్బులు వెచ్చించింది, ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసింది, కానీ ఆమె రోగము నయం కాలేదు. అందుకే నిరుత్సాహంతో సంకటపడిపోయింది. నేను అనుకుంటా 12 ఇయర్స్ అంటే ఎంతోమంది అవమానించి ఉండొచ్చు. ఆమె దగ్గర నుంచి వస్తున్న దుర్వాసనకి ఎంతోమంది ఆమెతో మాట్లాడకన్నా తృణీకరించవచ్చు. దాన్ని బట్టి ఎంతగానో నలిగిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా ఆశీర్వాదాల కోసం, లేదంటే విడుదల కోసం, లేదంటే ఆ బంధకాలలో నుంచి నేను బయటపడాలి అని ఎంతో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉండొచ్చు. కానీ ఈమె యేసుప్రభు గురించి విన్నాను. ఒకరోజు ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చి, జనసమూహం ఎంతమంది ఉన్నా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నా జీవితంలో స్వస్థత కలుగుతుందన్న విశ్వాసంతో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆయనలో నుంచి ప్రభావం విడలి ఆమె శరీరంలో ఉన్న రక్తధార నిలిచిపోయి వెంటనే ఆమె స్వస్థపరచబడింది. వెంటనే ఇది గమనించిన యేసుప్రభు, ఎవరో నన్ను తాకారు, ఎవరు ఆమె అన్నప్పుడు ఆమె భయపడి వణుకుతో ఆయన ముందు సాగిలపడి ఆమె బాధను చెప్పుకున్నప్పుడు ఆమె యేసుప్రభు ఒక మాట అంటాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానంతో వెళ్ళిపోయి. ఈరోజు మన జీవితంలో కూడా ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడి సన్నిధిలో మనం ఒక్కసారి ప్రయత్నిస్తే దేవుడు ఒక్క క్షణంలో మన యొక్క రోగాన్ని కానీ, మన బంధకాలని కానీ, మన దుఃఖాలను కానీ ప్రతి దాన్ని కూడా విడుదల చేయగలడు, స్వస్థపరచగలడు, ప్రతి దాన్ని నాట్యముగా మార్చగలడు. ఆయన సమర్థుడు. సో ట్రై వన్స్, think about it. God bless you.